ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అవగాహన సదస్సు ముగిసింది. ఈ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించబోరన్నారు. గతంలో అదే జరిగిందని గుర్తు చేశారు. సభలో ప్రతిపక్షం లేదు కదా, మనకేముంది అని అనుకోవద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. వాళ్లకు బాధ్యత లేదు కానీ తమకు ఉందన్నారు. ఇక ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దామని చంద్రబాబు సూచించారు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అవగాహన సదస్సు ముగిసింది. ఈ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించబోరన్నారు. గతంలో అదే జరిగిందని కూడా గుర్తు చేశారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఎమ్మెల్యేల అవగాహన సదస్సు ఏదైతే వర్క్ షాప్ లో చాలా కీలక అంశాలు కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఎమ్మెల్యేల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జనసేనకు చెందిన సీనియర్ నేత మంత్రి నాదెళ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. దాదాపుగా ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తన పూర్వం ఇప్పటిదాకా 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం, 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం, వీటన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడారు. అయితే ఈ సభలో ప్రతిపక్షం రావడం లేదు అని చెప్పి మనకేముందిలే అనుకోవద్దు అని చెప్పి ఎమ్మెల్యేలకు గట్టిగా చెప్పారు. వాళ్ళకు బాధ్యత లేదు కానీ మనకు బాధ్యత ఉంది, మనం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేద్దాము అని చెప్పి కూడా ఆయన సూచించారు. అదేవిధంగా బూతులు తిడితే ప్రజలు నచ్చుతారు అనుకుంటే ఇది కుదరదు, గతంలో ఏం జరిగిందో కూడా మీరు తెలుసుకోండి అని చెప్పి కూడా ఆయన సూచించారు. ప్రజలకు ఏం అవసరమో, ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవాలి అని చెప్పి కూడా ఆయన కొత్త ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీకి మేము పంపిన ప్రజాప్రతినిధి మా కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారు. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వాగతించరు. గతంలో అదే జరిగింది. ఈ ఎన్నికల్లో బూతులు తిట్టిన వాళ్ళకి జనం ఏం చేశారో కూడా మనం చూసాము. బడ్జెట్ సమావేశాల్లో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అవసరం. బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలి. వచ్చే మంచి ఆలోచనలు కూడా సభ ముందు ఉంచితే ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై కూడా ఎమ్మెల్యేలు అధ్యయనం చేయాలి అని కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలందరికీ కూడా సూచించారు. ప్రజలు ఎన్నో ఆశలు, నమ్మకం పెట్టుకున్నందునే సమస్యలపై సభలో చర్చించాలి. అర్థవంతమైన చర్చలకు సభ వేదికగా మారాలి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా పదప్రయోగంలో జాగ్రత్తగా ఉండాలని, బూతులు తిడితే ప్రజలు గుర్తిస్తారని మాత్రం ఎవరు అనుకోవద్దు అని కూడా చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఎమ్మెల్యేలకు సూచించారు. పవన్ రైట్. అట్లాగే రామారావు, మనం చూసాం అంటే మండలికి అటెండ్ అవుతామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు ఒకవైపు. ఇంకోవైపు నిన్న స్పీకర్ గారు కూడా మాట్లాడుతూ బీఎస్సీ సమావేశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మాట్లాడారు. ఎట్లా చూడాలి ఇదంతా, అంటే ఏంటి? అయితే నిన్న స్పీకరు బీఎస్సీ సమావేశంలో చట్టం తన పని తను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఎందుకు అని అంటే బీఎస్సీ సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ గాని, మరో మంత్రి నాదెళ్ల మనోహర్, అదేవిధంగా బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్రతిపక్షం రావడం లేదు అని వ్యాఖ్యానించినప్పుడు, పైగా తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాను, తను ప్రతిపక్ష నేతగా ఉంటేనే ముఖ్యమంత్రితో సమానంగా తనకు మాట్లాడే అవకాశం ఉంటుంది, అప్పుడు మాత్రమే మైక్ ఇస్తారు, లేకపోతే మైక్ ఇవ్వరు కాబట్టి నేను అసెంబ్లీకి రాను అని జగన్ చెప్తున్నాడని వ్యాఖ్యానించినప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది, చట్టంలో ఏముందో అదే జరుగుతుంది అని చెప్పి కూడా స్పీకర్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఎందుకు అని అంటే గతంలో ఎప్పుడూ కూడా 11 మంది సభ్యులుంటే ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భం లేదని సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చిన తీర్పులకు సంబంధించి కూడా ఈ సందర్భంగా స్పీకర్ ఉదహరించినట్టు తెలిసింది. ఇప్పుడు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉండటంతో దీని మీద మాట్లాడినా కూడా మంచిది కాదు అని కూడా స్పీకర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అందువల్లనే ఈ అంశాలకు సంబంధించి స్పీకర్ కొన్న విశేషాధికారాలను కూడా ఎవరు ప్రశ్నించజాలరు అని కూడా ఈ సందర్భంగా అసెంబ్లీకి సంబంధించిన నిపుణులు కూడా చెప్తున్నారు. తాము ముఖ్యంగా చట్టంలో ఏముందో దాని ప్రకారమే ఫాలో అవుతామని, అందువల్లనే చట్టం తన పని
తాను చేసుకుపోతుంది అని చెప్పాను అని కూడా స్పీకర్ ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వ్యాఖ్యానించారు. ఇక అసెంబ్లీకి రాకుండా శాసన మండలికి మేము వెళ్తాము అని చెప్పి కూడా వైసీపీ వైసీపీ నేతలు నిర్ణయించడంపై కూడా అసెంబ్లీ లాబీల్లో ఈ రోజు కూడా చివరికి ఎమ్మెల్యేల అవగాహన తరగతుల్లో కూడా జోకులు వినిపిస్తున్నాయి. పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.